ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ జనసేన విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయి. మీడియాలో కూడా అదే చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి తోడు రిటైర్డ్ ఐఏఎస్లు కూడా తోడయ్యారు. పదవీ విరమణ చేసిన పివి రమేష్ ఒక ట్వీట్ పెట్టారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ప్రత్యక్షంగా నేనే బాధితుడిని అంటూ ఒక ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని ఆ ట్వీట్ని ఎడిట్ చేశారు. ఫస్ట్ ఆయన పెట్టిన ట్వీట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకొండ గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమంటూ మాట్లాడేశారు. దీంట్లో ఆయన నేరుగా రాశాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ప్రత్యక్ష బాధితుడిని నేను అంటూ తన తల్లిదండ్రుల భూములు నాకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆవేదన చెందారు. ఇక్కడ తహసీల్దార్ ఆయన దరఖాస్తును తిరస్కరించారు అంటే ఏదో సరదాగా చేసి ఉండరు. ఒకవేళ ఆ తహసీల్దార్ తేడా మనిషి అయినా కూడా అలాంటి వాళ్ళు సామాన్యులతో ఆడుకుంటారే కానీ ఇలా 36 ఏళ్ల పాటు ఐఏఎస్గా చేసిన పివి రమేష్ వాళ్ళ లాంటి వాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళకు పోరాడే శక్తి ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్తారు కాబట్టి మళ్ళీ మాకే ఇబ్బందులు వస్తాయని అన్ని సవ్యంగా ఉంటే తహసీల్దార్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ ఆయన తిరస్కరించారంటే ఏదో లిటిగేషన్ ఉంటుంది, ఏదో ఇంకా వ్యవహారం ఉంటుంది, అది కూడా బయటకు వస్తుంది. ఇలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నేను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఉదయం 9:37 ట్వీట్ చేసిన పివి రమేష్ ఎవరో చెప్పినట్టున్నారు, అరే బాబు ఇంకా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోనికి రాలేదు, అప్పుడే బాధితుడు అని చెప్పుకుంటే ఎలా అని. దాంతో మళ్ళా 10:23 ట్వీట్ని ఎడిట్ చేసి కొత్త ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో నేను ప్రత్యక్ష బాధితుడిని అన్నమాట అలాగే పెంచి ఒక లైన్ యాడ్ చేశారు. చట్టం అమలులోనికి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి అని స్పష్టంగా ఆయనే రాశారు ఎడిట్ చేసి. చట్టం అమలులోనికి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి అని. మరి చట్టమే అమల్లోనికి రానప్పుడు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నేనే ప్రత్యక్ష బాధితుడిని అని పివి రమేష్ ఎలా చెప్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న, అసలు ప్రశ్న. ఆయన భూములకి మ్యూటేషన్ నిరాకరించారంటే ఏదో ఇతర కారణాలు ఉండవచ్చు, కానీ చట్టమే అమలు రాకపోయినప్పటికీ ఈ చట్టం వల్లే నేను బాధితుడిని అని పివి రమేష్ ఎలా చెప్పగలుగుతున్నారు అన్నదానికి ఆయన ప్రశ్నకైతే సమాధానం చెప్పాలి. ఇదే ప్రశ్న నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. తొలుత ఒక ట్వీట్ చేశారు, ఆ తర్వాత చట్టమే అమల్లోనికి రాలేదు, అయినా నా భూములు నిరాకరించబడుతున్నాయని మీరే అంటున్నారు కదా, చట్టం అమల్లోనికి రానకముందు ఆ చట్టానికి మీరు బాధితుడు ఎలా అవుతారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన పివి రమేష్ వివరణ ఇస్తారేమో చూడాలి. దాంతోపాటు తన భూములకు సంబంధించి తల్లిదండ్రుల భూముల్ని మ్యూటేషన్కు నిరాకరించారు అంటూ పివి రమేష్ చెప్పారు. మరి ఎందుకు అలా నిరాకరించారు అన్నది ఆ సదరు తహసీల్దార్ కానీ ఇతర అధికారులు కానీ వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది.